దేవుడికి మనలాగే జ్వరం రావడం, ఆ జ్వరానికి మందులు వాడటం, 15 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా క్వారంటైన్లో ఉండటం, ఇవన్నీ వినడానికి ఏదో కల్పిత కథలా అనిపిస్తోందా? పోనీ భార్యను వదిలేసి బయటకు వెళ్ళినందుకు ఆ భార్య అలిగి కోపంతో భర్త రథాన్ని విరగ్గొట్టే ఒక అద్భుతమైన, అతి మధురమైన దైవిక ఘట్టం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఇదంతా ఎక్కడో జరగడం లేదు. మన దేశంలోని అత్యంత పవిత్రమైన చార్ధామ్లలో ఒకటైన పూరీ జగన్నాథుడి రథయాత్రలో ప్రతి ఏడాది జరిగే అద్భుతాలివి. అసలు ఈ రథయాత్ర దేవుడు బయటకు రావడంతో మొదలవ్వదు. దేవుడికి జ్వరం రావడంతో ఈ మహా అద్భుత ఘట్టం ప్రారంభమవుతుంది. అసలు దేవుడికి జ్వరం రావడమేంటి? ఆయన్ని క్వారంటైన్లో పెట్టడమేంటి? అసలు పూరీ జగన్నాథుడి రథయాత్రలో దాగున్న రహస్యాలేంటి అనే విషయాలను తెలుసుకుంటే మీకు నిజంగా గూస్బంప్స్ రావడం ఖాయం. కాబట్టి జై జగన్నాథని మనసులో అనుకుని ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మన ప్రయాణం రథయాత్ర రోజున కాదు, ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున, అంటే స్నాన పూర్ణిమ రోజున ప్రారంభమవుతుంది. ఆ రోజున జగన్నాథస్వామిని, ఆయన అన్నయ్య బలభద్రుడిని మరియు సోదరి సుభద్రమ్మను గర్భగుడి చీకట్ల నుంచి బయటకు తీసుకువస్తారు. వారిని అలా బయటకు తీసుకువచ్చిన తర్వాత ఏకంగా 108 పవిత్రమైన కలశాలతో గంటల తరబడి వారికి మహాస్నానం చేయిస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఆ 108 కలశాలలో ఉపయోగించే నీళ్లు ఏదో సాధారణమైన ట్యాప్ వాటర్ కాదు. ఆ ఆలయ ప్రాంగణంలోని స్నానబేడి కువ్వ అని ఒక ప్రత్యేకమైన, ఎంతో పవిత్రమైన బావి ఉంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ బావిని సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా ఈ స్నాన పూర్ణిమ రోజున మాత్రమే తెరుస్తారు. ఆ బావిలోని స్వచ్ఛమైన నీటితోనే ఈ దేవతలకు అభిషేకంలాగా స్నానం చేయిస్తారు. ఈ అద్భుతమైన స్నానఘట్టం పూర్తయిన తర్వాత జగన్నాథుడికి మరియు బలభద్రుడికి హాతివేషం వేస్తారు. అంటే వారిని ఒక అందమైన ఏనుగు రూపంలో అలంకరిస్తారు. దేవుడు ఏనుగు రూపంలో దర్శనమిచ్చే ఈ అద్భుతమైన రూపాన్ని మీరు సంవత్సరంలో కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే చూడగలరు. ఇక్కడే ఈ యాత్రలోని అసలైన, అత్యంత ఆశ్చర్యకరమైన ట్విస్ట్ మొదలవుతుంది. ఆ రోజున స్వామివారికి అంత భారీగా గంటల తరబడి చల్లటి నీళ్లతో మహాస్నానం చేయించినందుకు మన జగన్నాథస్వామికి తీవ్రమైన జ్వరం వస్తుంది. ఇది ఫస్ట్ టైం విన్నవాళ్లకు చాలా ఆశ్చర్యంగా, కాస్త షాకింగ్గా కూడా అనిపించవచ్చు. అసలు సృష్టిని నడిపించే భగవంతుడికి జ్వరం రావడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ పూరీ ఆలయంలో దేవుడిని కేవలం ఒక రాతి విగ్రహంలాగా లేదా శిలలాగా చూడరు. మనలాంటి ప్రాణమున్న ఒక మనిషిలాగా, తమ సొంత కుటుంబ సభ్యుడిలాగా ఆప్యాయంగా భావిస్తారు. అది మన సాంప్రదాయం కూడా. దేవుడికి జ్వరం వచ్చిన వెంటనే ఆయన్ని అనసరఘర అని ఒక ప్రత్యేకమైన చీకటి గదిలోకి తీసుకువెళ్తారు. అక్కడ స్వామివారిని ఏకంగా 15 రోజుల పాటు పూర్తిగా క్వారంటైన్లో ఉంచుతారు. పూరీలో ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ 15 రోజుల పాటు గర్భగుడి తలుపులు పూర్తిగా మూసివేయబడతాయి. భక్తులకు ఎలాంటి దర్శనం ఉండదు. కనీసం ఆలయంలో ఒక గంట మూత కూడా మోగదు. మరి దేవుడికి జ్వరం వస్తే ఆయన కోలుకోవడానికి మందులుండాలి కదా. అందుకే ఆ 15 రోజుల పాటు దైతపతులు అని పిలువబడి ఒక ప్రత్యేకమైన సేవకులకు మాత్రమే ఆ గదిలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ దైతపతులను స్వయంగా స్వామివారి కుటుంబ సభ్యులుగా భావిస్తారు. మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేస్తే మనం ఎలాగైతే పండ్ల రసాలు, కషాయాలు ఇస్తామో, అలాగే ఈ దైతపతులు స్వామివారికి పండ్ల రసాలు, ఆయుర్వేద మూలికలు మరియు ప్రత్యేకమైన కషాయాలను తయారు చేసి ట్రీట్మెంట్ లాగా అత్యంత ప్రేమతో సమర్పిస్తారు. 15 రోజుల సుదీర్ఘమైన విశ్రాంతి మరియు చికిత్స తర్వాత స్వామివారు జ్వరం నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ ఎంతో ఉత్సాహంగా, కొత్తగా ప్రజల ముందుకు వస్తారు. ఈ 15 రోజుల తర్వాత స్వామివారిచ్చే ఆ మొదటి దర్శనాన్ని నవయవ్వన దర్శనం అని అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఆ రోజు స్వామివారు చాలా కొత్తగా, ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారని అక్కడి సాంప్రదాయం చెబుతోంది. ఈ నవయవ్వన దర్శనం ఎంతో ప్రత్యేకమైనది మరియు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాతి జగన్నాథుడి రథయాత్ర లాంఛనంగా ప్రారంభమవుతుంది. అయితే స్వామివారి రథం కదలకముందే అక్కడ గుండిచా అనే ఆలయానికి స్వామివారు వెళతారు కాబట్టి ఆ గుండిచా ఆలయాన్ని ముందుగానే శుభ్రం చేస్తారు. ఇక్కడ విశేషమేంటంటే, ఆ ఆలయాన్ని ఏదో టెంపుల్ స్టాఫ్ లేదా క్లీనింగ్ వాళ్ళు శుభ్రం చేయరు. మనలాంటి సాధారణ ప్రజలే వెళ్లి ఆ గుడిని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి చెందిన గజపతి రాజుగారు స్వయంగా అక్కడికి వచ్చి తన చేతిలో ఒక బంగారు చీపురు పట్టుకుని దేవుడి రథాల ముందు ఉన్న రోడ్డును ఊడుస్తాడు. దీనిని చెరాపహార అని అంటారు. లక్షలాది మంది జనాలు చూస్తుండగా ఒక రాజు అంతటి వినయంతో రోడ్డు ఊడ్చడం నిజంగా అద్భుతమైన దృశ్యం. ఇక రథాల విషయానికి వస్తే అవి ఏవో మామూలు రథాలు కావు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష్ అని పిలుస్తారు. ఇది దాదాపు 45 అడుగుల ఎత్తు ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఒక 4 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అన్నమాట. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రథాలను ప్రతి సంవత్సరం పాత వాటిని వాడరు. ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేస్తూనే ఉంటారు.
రాజుగారు చీపురుతో ఊడ్చిన తర్వాత ఆ రథానికి ఉన్న తాళ్లను ప్రజల ముందు విసిరేస్తారు. ఆ తాళ్లను పట్టుకోవడానికి కులం, స్టేటస్ అనే భేదాలు ఏమీ ఉండవు. ఎవరైనా పట్టుకోవచ్చు. అక్కడ ప్రజలందరూ కలిసి లాగితేనే ఆ భారీ రథం కదులుతుంది. ఆ రథం కదలడం స్టార్ట్ అవ్వగానే జనాలంతా జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని అరుస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఉండే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. ఇలా రథం ముందుకు వెళుతూ ఉండగా యాత్ర మొదలైన 5వ రోజున ఒక దైవిక డ్రామా చోటు చేసుకుంటుంది. దీనినే హేరా పంచమి అంటారు. జగన్నాథస్వామి తన భార్య అయిన లక్ష్మీదేవిని వదిలేసి వెళ్ళిపోతాడు కదా. దీనితో అమ్మవారికి కోపం వస్తుంది. నన్నొక్కదాన్నే వదిలేసి నువ్వు వెళ్ళిపోయావా అంటూ అలిగిన లక్ష్మీదేవి గుండిచా ఆలయానికి వస్తుంది. అక్కడ స్థానిక సాంప్రదాయాల ప్రకారం ఆమె వచ్చి జగన్నాథుడి రథంలోని ఒక చెక్క ముక్కను విరగ్గొడుతుంది. ఇది కోపమా లేక ప్రేమా అని చూస్తూ భక్తులు ఎంతో ఆనందిస్తారు. దేవుడు కూడా కుటుంబ జీవితాన్ని అనుభవిస్తున్నాడా అనిపించేటట్లు ఈ సీన్ ఉంటుంది. ఆ తర్వాత రథాలు గుండిచా ఆలయానికి వెళ్తాయి. అండ్ అక్కడే జగన్నాథుడు కొన్ని రోజులుంటాడు. దీన్ని గుండిచా నివాస్ అంటారు. ఇదేదో జస్ట్ ఒక స్టే లాంటిది కాదు. పూరీ ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఈ రోజున స్వామివారు ప్రజలకి అత్యంత దగ్గరగా ఉంటాడని నమ్మకం. ఎప్పుడూ గర్భగుడిలోనే కనిపించే స్వామి ఇప్పుడు ప్రజలను చూడడానికి వచ్చినట్లు ఉంటుంది. పూరీ ఆలయం అనేది ఒక వైకుంఠం లాంటిది. అండ్ ఈ గుండిచా ఆలయం అనేది బృందావనం లాంటిది. అంటే రాజసంగా ఉన్న ఈ దైవం ఇక్కడికి రాగానే సరళంగా మారిపోతాడు. వైభవం తగ్గి ఆత్మీయత పెరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ఈ గుండిచా నివాసంలో స్వామివారికి సాధారణ రోజుల్లో అస్సలు వండని ఎన్నో స్పెషల్ డిఫరెంట్ వంటకాలను నైవేద్యంగా పెడతారు. అదైపోయిన తర్వాత స్వామివారు తిరిగి ఆలయానికి వెళ్లే రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. దీన్ని బహుడా యాత్ర అంటారు. ఇది స్టార్ట్ అవుతున్నప్పుడే అందరూ ఎదురుచూసే ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది. అదే సునావేశం. అంటే రథాలపైన ఉండగానే దేవుళ్లకు ఒక గోల్డెన్ మేకోవర్ ఇస్తారు. ఏకంగా 100 కిలోల బంగారు ఆభరణాలు స్వామివారికి వేస్తారు. బంగారు చేతులు, బంగారు కాళ్ళు, బంగారు కిరీటం, బంగారు సుదర్శన చక్రం, ఇలా మొత్తం బంగారంతో దీదీప్యమానంగా కనిపిస్తారు. అందుకే దీన్ని సునావేశం అంటారు. కొన్నేళ్ల క్రితం యుద్ధంలో గెలిచిన ఒక రాజు ఆ బంగారం మొత్తాన్ని స్వామివారికి సమర్పించాడంట. అప్పట్నుంచి ఈ వైభవం కొనసాగుతూనే ఉంది. దీని తర్వాత జరిగే మరొక ఆచారం అధరపాన. పెద్ద పెద్ద మట్టి పాత్రల్లో పానకం తయారు చేస్తారు. అయితే ఇది ప్రజలకివ్వడానికి కాదు, అలాగని విగ్రహాలకు పెట్టడానికి కూడా కాదు. అక్కడి సాంప్రదాయాల ప్రకారం ఆ రథం పైన ఉన్న పార్శ్వదేవతలకు, అంటే యక్షులకు, గణాలకు అండ్ ఇంకొన్ని దేవతలకు ఆ పానకాన్ని సమర్పిస్తారు. సమర్పించిన వెంటనే ఆ కుండల్ని నేలకేసి పగలగొడతారు. ఎందుకంటే అది ఎవ్వరూ తాగకూడదు. అది పూర్తిగా దైవ సమర్పణగా దేవతలకి, భూమికి చేరిపోవాలి అనేది వాళ్ళ మెయిన్ పాయింట్. ఇక అది అయిపోయిన తర్వాత రథాలు కదులుతూ స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తాయి. ఇక్కడే లాస్ట్ సీన్ జరుగుతుంది. అది నీలాద్రి బీజే. అంటే బహుడా యాత్ర ద్వారా రథాలు తిరిగి ఆలయానికి వచ్చాక స్వామివారు తిరిగి ఆలయంలోకి ప్రవేశించే సంఘటనని నీలాద్రి బీజే అంటారు. కానీ ఇక్కడే ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఆ జగన్నాథుణ్ణి లోపలికి రాకుండా లక్ష్మీదేవి డోర్ వేసేస్తుంది. ఆయన లోపలికి రావాలంటే లక్ష్మీదేవి పర్మిషన్ కావాలి. కానీ తనను తీసుకువెళ్లలేదని కోపంగా ఉన్న అమ్మవారు తలుపులు తెరవరు. అప్పుడు మన జగన్నాథుడు ఎంతో ప్రేమగా అమ్మవారి కోసం ఒక కానుక తయారు చేస్తారు. అది రసగుల్లా. ఇది అమ్మవారికి సమర్పించిన తర్వాతే ఆమె సంతోషించి ఆ తలుపులు తీస్తుందన్నమాట. అప్పుడే ఈయనకి మళ్లీ లోపలికి ఎంట్రీ లభిస్తుంది. దేవుళ్లకు కూడా చిరాకులు, అలకలు, కోపం ఇవన్నీ ఉంటాయని చెప్పి చాలా అందమైన ఘట్టమిది. రథయాత్ర అంటే కేవలం రథాన్ని తీసుకువెళ్లడం మాత్రమే కాదు. ఈ యాత్ర మొత్తాన్ని చూస్తే జగన్నాథుడు అంటే కేవలం దేవుడు కాదు, ఆయన ఒక అనుభవం అని అర్థమవుతుంది. ఆ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ జీవితంలో ఎప్పుడూ దొరకదు. మీరెప్పుడైనా పూరీ జగన్నాథుడి రథయాత్రకు వెళ్లారా? కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.